సింగరేణిలో విచిత్రమైన నాటకాలు మొదలుపెట్టిరు కొందరు. పొద్దుగూకితే ఒక యూనియన్, తెల్లారితే ఒక యూనియన్, 10 యూనియన్లు చేంజ్ చేసినోడు, పదవుల కోసం ఆశపడ్డోడు, పైరవులకు అలవాటు పడ్డోడు ఇలా ఏఐపిసిని విమర్శించడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, పదవుల కోసం మేమెన్నడూ ఆశపడలే, పైసల కోసం ఆశపడలే. 40 సంవత్సరాలు ఈ ఎర్రజెండా సంఘంలో పనిచేస్తూ కార్మికులకు అండగా ఉంటూ నష్టపోయి, ఇంక్రిమెంట్ నష్టపోయి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో నిలకడ లేనోడు, ఆలోచన చేయనోడు, కార్మిక వర్గం కోసం పనిచేయనోడు ఇష్టం వచ్చిన రీతిలో కార్మికులకు చెప్తుంటే కార్మికులు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు, వెనక మాట్లాడుతున్నారు, నీ ముందు సపోర్ట్ కొడుతున్నారు కావచ్చు, కానీ నువ్వు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారని కార్మికులు గమనిస్తున్నారు. గతంలో ఏం చేసిరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. నువ్వు 1-2 డివిజన్లలో గెలిచినావు, అప్పుడు ఏం బీకినవో చెప్పు, అప్పుడు ఏం పొడిచినవో చెప్పు. అప్పుడు కార్మికులు చీకొట్టారు కదా, అడ్రస్ లేకుండా తొక్కిరా కదా కార్మికులు. ఈ రోజున జిఎం మీద, పర్సనల్ ఆఫీసర్ల మీద లేదా యూనియన్ల మీద ఇలా బోకర్గిరి మాటలు మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ బయట విమర్శ చేయడం, లోపలికి పోయి మళ్ళా అధికారులను మళ్ళా గదవ పట్టుకోవడం. ఇంత నీచమైన నీతికి దిగదారిరా నాయన మీరు యూనియన్ అని చెప్పుకునే వాళ్ళు. ఇదా మీ పద్ధతి, ఇదా సంస్కృతి? ఎస్, 100 సంవత్సరాల చరిత్ర గల యూనియన్. ఈ సింగరేణిలో పుట్టిన కానుంచి తల్లి సంఘంగా ఉండి మడివ దింపకుండా, మాట తప్పకుండా కార్మిక హక్కుల కోసం, ఈ సమస్య కోసం ప్రాణాలు ఒట్టిన నాయకులు ఉన్నారు, ఇలా ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ సమస్య కోసం, కార్మికుల కోసం ఇలా ఎనలేని పోరాటం చేసినటువంటి ఏఐటీసీని ఇలా విమర్శించడం సిగ్గుసేటుగా ఉంది. ఆలోచన చేసుకోవాలి. సూర్యుని మీద వేసినట్టు ఈ ఏఐటీసీని విమర్శిస్తే ఎంతమంది పోయారు, ఎంతమంది వచ్చారు, ఎన్నడూ అలుపెరగకుండా, ఎన్నుకు తిరగకుండా, ఆగకుండా ఇవాళ కార్మిక వర్గం కోసం 24 గంటలు పనిచేస్తుంటే ఇవాళ ఎలక్షన్లు వస్తానని చెప్పి, అది వస్తానని చెప్పి ఆ వాడికి అమ్ముడు పోయేటోడు, ఈ వీళ్ళకి అమ్ముడు పోయేటోడు ఇలా ఒకసారి వాళ్ళు విమర్శిస్తారు, మళ్ళీ దగ్గరికి పోతారు, వాళ్ళు విమర్శిస్తారు, ఈ బోకర్గిరి మాటలు మాట్లాడతారు. ఈ బోకర్గిరి మాటలు, ఈ బద్మాషి మాటలు ఇవన్నీ కూడా కార్మికులు గమనిస్తున్నారు. కాబట్టి విమర్శించడము తేలిక, కానీ ఆత్మీయ విమర్శన చేసుకోవాలి. నేనేం పని చేసినా కార్మికులు ఎట్లున్నారు, అదర్ యూనియన్ ఏం చేస్తారని చెప్పి ఆలోచన చేసి మనం విమర్శ చేయాలి తప్ప విమర్శించడం ఉన్నది. ఎవరైనా విమర్శిస్తారు, కానీ అమలు చేయాలి. విమర్శించేదాన్ని మీద నిలబడాలి. అమలు చేసినప్పుడు ఎస్, ఆ లీడరు విమర్శ చేసింది కరెక్ట్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కానీ ఏదో మాట్లాడితే ఏదో అవుతుంది అంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులు గమనిస్తున్నారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో కార్మికులకు తెలుసు. కాబట్టి మీ నూకలు చెల్లినాయి. ఇక చెల్లినాయి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఏదో అంటే ఎవరి స్థాయి వారికి ఉంటుంది. ఇక పులిని చూసి నక్క బాధలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? నక్క అవుతుందా? పులి పులే, నక్క నక్కే. కాబట్టి ఆలోచన చేసి విమర్శ చేయండి. విమర్శ చేయాలంటే సింగరేణి వ్యాప్తంగా ఇట్లా బెల్లు కొడితే 11 డివిజన్లలో విమర్శించేంత స్థాయి ఏఐటీసీకి ఉండేది. ఇక్కడ ఉంటే అక్కడ ఉండేది, అక్కడ పోతే ఇక్కడ ఉండేది, తోక ఈక లేనాడు. ఇలా విమర్శిస్తే మేమేం ఊరుకోం. కాబట్టి సమయం బట్టి, సందర్భం బట్టి బిడ్డ మాట్లాడతాం. మేము కూడా మేమేం చేస్తామో మాకు తెలుసు. మీరేం చేస్తారో మీ ఆత్మవిమర్శన చేసుకొని విమర్శ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.